హాయ్ అండి. ఇదిగోండి మనము మరి పొయ్యి దగ్గరకు వచ్చేసామండి. కట్టెల పొయ్యి మీద ఇదిగో చేపలు వండుకుందామని మా పెద్ద అబ్బాయి చేపలు తీసుకొచ్చాడు. ఇదిగోండి పండుగప్ప చేపలండి ఇవి. అయితే తీసుకొచ్చి అమ్మ కట్టెల పొయ్యి మీద ఉండు అన్నాడు. అందుకని చెప్పి నేనైతే కట్టెల పొయ్యి మీద వండుతానికి ఇదిగోండి చేపలు తీసుకొచ్చాను. మరి ఇప్పుడు ఎలా వండుతాను? ఈ సముద్రం చేప అండి, ఎలా వండుకోవాలో చూపిస్తానండి. కలుపుకోవాలి, చక్కగా ఇలా పట్టించుకోవాలి. సరే, పండుగప్ప అండి, దీనికి ఎక్కువ ముళ్ళు ఉండదు, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అంతే, అస్సలు ముళ్ళు ఉండదు. ఉప్పు కారం పట్టించుకున్నాను కదా. ఇప్పుడు చేప ముక్కల్ని ఓ పక్కన పెట్టి పొయ్యి అయితే వెలిగించుకుంటానండి. ఇదిగోండి పొయ్యి వెలిగించాను. ఇప్పుడు పొయ్యి మీద అయితే ఇదిగోండి సట్టి పెడుతున్నాను. సముద్రం చేప కదా, అందుకని బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికి కూడా. కానీ కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వండుకోవాలండి. అదిగోండి పొయ్యి అయితే వెలిగించాను. ఇందులో మరి వేడెక్కింది కాబట్టి ఇప్పుడైతే నూనె పోద్దామండి. నూనె అయితే పోసాను. అదిగో అండి నూనె కాగింది కదా. ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకుందాం. మరి ఉల్లిపాయ ముక్కలు వేయించాను కదా, ఇక్కడ వేస్తాను నేను. వాటితో పాటు ఇవ్వండి మొగ్గలు వేసుకుంటున్నాను, ధనియాలు వేసుకుంటాను, జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని యాలకులు, చెక్క ఇవి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే నీసు వాసన ఎక్కువ ఉంటుంది సముద్రం చేప కాబట్టి కొంచెం మంచి 2 వేసి వేసుకున్నాను. వాటిని అయితే శుభ్రంగా వేయించుకున్నామండి. బాగా ఎర్రగా వేగాలి. ఇదిగోండి ఉల్లిపాయలు అయిపోయినాయి, టమాటాలు వేస్తున్నాను. 2 కాయలు అయితే కోసుకున్నాను టమాటాలు. టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగించుకుందాం. కూడా వేసేస్తున్నాను. అట్లా వేగుతూ ఉండగా కరివేపాకు కూడా వేసుకున్నామండి. తర్వాత వీటితో పాటు ఇదిగోండి మసాలా చూసారా, ఇదిగోండి ఇది కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిపి బాగా కొద్దిసేపు ఉడికిస్తున్నామండి. మూత వేస్తాను. ఇప్పుడైతే మూత తీసుకుని ఒకసారి తిప్పుకుందామండి. మధ్యలో ఒకసారి తిప్పుదాము. చూరా చక్కగా ఉడుకుతున్నాయి. బాగా ఉడికించుకోవాలి. ఇందులో అలాగ ఉడుకుతూ ఉంటున్నప్పుడు నేనైతే పసుపు వేసుకుంటున్నానండి కొంచెం. చాలా బాగుంటుందండి. నా పద్ధతిలో నేను వండుకుంటున్నాను సముద్రం చేప, పండుగప్ప చేప అయితే. ఇంకా ఇవి అయితే ఇంకా కొంచెం ఎగరాలి. ఇదిగో అండి ఒకసారి అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కారం వేసుకుందామండి. ఉప్పు కారం వేద్దాం. ఇవ్వండి అంటే చేపల్లో వేసాను కదా కొంచెం ఉప్పు, అయితే కారం మళ్ళీ కారం వేద్దాం. సముద్రం చేప అండి కొంచెం నీసు వాసన ఎక్కువగా ఉంటుంది.
అందుకని కొంచెం మనం మసాలాలు కూడా ఎక్కువే వేసుకుంటాం. ఇప్పుడైతే ఇలా తిప్పుకున్నాం కదా, మంట మాత్రం చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇదిగోండి మనం కారం ఉప్పు కలుపుకున్నటువంటి చేప ముక్కలను అయితే వేసుకుందాం. ఇట్లాగా చాలా బాగుంటుంది కూర. చిన్న పిల్లలు కూడా తినొచ్చండి చేపలు, ఎందుకంటే ముళ్ళు ఉండవు కాబట్టి. వేసుకుని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికిద్దాం. ఇదిగోండి తీసుకున్నాను, అట్లా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగోండి ముందుగా మరి నేను చింతపండు రసం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రసం అయితే ఇందులో పోసేస్తున్నాను. రసంతో పాటు ఇంకా కొంచెం చింతపండు పులుసు. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇంకా కొంచెం ఉందా పులుసు పోస్తాను. అది గట్టి పెడితే మరి ముక్కలు ఇంకా ఇదవుతాయండి, అందుకు ఇది ఇలా తీసుకుని ఇప్పుడు మనం ఇదిగోండి కూర అయితే తీసాను, చాలా చక్కగా ఉడికిపోయింది దగ్గరికంట. ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నానండి, మన మిద్దె తోటలో వచ్చిన కొత్తిమీర. సరే ఎట్ట ఉడుకుతుందో కూర, ఉడుకుతుంటే అసలు ఇదిగోండి కూర అయితే రెడీ అండి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు కూర ఇదిగోండి చేపల కూర వేసుకుని అయితే నేను అన్నం తింటున్నాను. ఇప్పుడు ఈ కూర ఎలాగుందో టేస్ట్ అయితే చేద్దామండి. ఉప్పు సరిపోయిందో లేదో మరి చూద్దాం. కాలుతా ఉందండి, వేడిగా ఉంది కూర. ఇవి వచ్చారా ముక్కల్లో అసలు చేయగోండి, ముళ్ళే లేవు. పండుగప్ప అంటే ఇదేనంటండి, ముళ్ళు ఉండవంట. భలే బాగుందండి, చాలా బాగుంది. కూర కూడా అన్నీ సరిపోయినాయి, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, పులుపు సరిపోయింది. మరి ఇదిగో చేప కూడా మరి సముద్రం చేప కదండి, సముద్రం చేపకి చెరువు చేపకి చాలా తేడా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.